ఏపీలో అనేక అనుమానాలకు దారితీస్తున్న ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆఫీస్ ను కదిలించొద్దని, దాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘం, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహా సంబంధిత అధికారులను ఆదేశించింది. నిన్న సంబంధిత అధికారులను ఈసీ పిలిపించింది. అప్గ్రేడ్ ప్రక్రియ చేపడితే ఫైళ్ల భద్రతకు సంబంధించి వ్యక్తమవుతున్న సందేహాలపై వివరణ ఇవ్వాలని కోరింది. అధికారులు ఈ ప్రక్రియ గురించి వివరించారు. అయినప్పటికీ దీనిపై అనేక అనుమానాలు ఉన్న దృష్ట్యా ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే అప్గ్రేడ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. దాంతో ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికారులు కమిషన్ కు తెలిపారు. వెర్షన్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ నెల 17 నుంచి 25 తేదీ వరకు ఈ ఆఫీసును మూసివేయాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ సరళిని బట్టి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో విస్తరణ పేరుతో ఈ ఆఫీసును మూసివేయాలి అనే నిర్ణయం పెద్ద దుమారమే రేపింది. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో తీసుకువచ్చిన చీకటి జీవోలు, వివాదాస్పదమైన కీలక ఫైళ్లు, డేటా మొత్తం ఈ ఆఫీసులోనే నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే చిక్కుల్లో పడతామన్న భయంతోనే తమ చీకటి వ్యవహారాలు బయటపడకుండా కీలకమైన డేటాతో పాటు వివాదాస్పద, అనుమానాస్పద ఫైళ్లు, నోట్ ఫైళ్లను సైతం మాయం చేసేందుకే ప్రభుత్వం పెద్దలు అప్గ్రేడేషన్ మాటున ఈ ఆఫీసును మూసివేయాలి అనే నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై ఆంధ్రజ్యోతి ఈ నెల 15న ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియపై అనేక అనుమానాలున్నాయని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని, ఇప్పటికే ఈ ఆఫీసులో నిక్షిప్తమై ఉన్న ఫైళ్లు, నోట్ ఫైల్స్, రికార్డులన్నింటినీ భద్రపరచాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. దీంతో ఈ అంశాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ను నిలిపివేసి యథాతథంగానే కొనసాగించాలని ఆదేశించింది.